नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। काय मामा जरा साइड में आ जाओ, साइड में साला में उधर ये कुछ एडजस्ट करेंगे। जरा पीछे हटो, जरा पीछे। कंपाउंड वॉल होने के बाद फिर उसका सर सर अरे ना साइड आओ, साइड कैमरा अड्डे सर इंडिकेट कैमरा मोत्ता लोपड़े मैडम 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 మా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, సబితా గారు, మహేందర్ రెడ్డి గారు, ఇక్కడి లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ నా నమస్కారం. మంచి పని చేస్తూ అంటే గత 273 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. అండ్ సక్సెస్ రేట్ ఈస్ 80%. ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా ఈరోజు గ్రీన్ కవర్ తగ్గుతూ ఉంది. అట్లాంటిది 7.3% గ్రీన్ కవర్ను పెంచుకుంటూ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ పోటీ విద్యార్థుల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇంత మంచి పార్కులు రావడం వల్ల ఈ ల్యాండ్ ప్రొటెక్ట్తో పాటు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజు వాకర్స్కు అందుబాటుకు రావడం జరిగింది. ప్రతిరోజు ఈ పార్కులో 3000 మంది ఇక్కడ వాకింగ్ చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్. ఈ వీకెండ్లో అయితే 5000 మంది వరకు ఇక్కడ వాకింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఫారెస్ట్ ప్రొటెక్షన్ కూడా మరి మొత్తం కూడా హైదరాబాద్ చుట్టంతా కూడా దాదాపు ఒక 60 నుంచి 70 పార్కులు ఇప్పటికీ మనకు అందుబాటులోకి వచ్చినాయి.
మొత్తం 109 పార్కులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తీసుకుంటాం. ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక పార్కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఇవాళ హరితహారంలో భాగంగా 1,000,000 మొక్కలు నాటాలి ఒక రోజులు అని చెప్పి వారు సంకల్పం చేయడం జరిగింది. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అన్ని కలెక్టర్స్ ఆధ్వర్యంలో ప్రజాపతి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ యొక్క హరితహారంలో భాగంగా ఇప్పటికీ మనకు 230 కోట్ల మొక్కల లక్ష్యంతో మనం పోతే 270 కోట్ల మొక్కలు ఇప్పటికే నాటడం జరిగింది. 80% సర్వైవల్ రేట్ ఉంది దాంట్లో. ఈ సంవత్సరం దాదాపు ఒక 30 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో మనము ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల గ్రామాలలో పరిశుభ్రత, పచ్చదనము, మున్సిపాలిటీలలో రావడము, విష జ్వరాలు రాకపోవడము, డెంగీ రాకపోవడం వల్ల అందరు ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున జనాభా ఉన్న ప్రాంతాలలో ఈ యొక్క అర్బన్ పార్క్ వల్ల చాలా మంచి ప్రజలకు బాగా మేలు జరుగుతుందని చెప్పి అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రేపటి నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీ వాకర్స్ మీరు దీన్ని సురక్షితంగా ఉంచుకొని కాపాడుకోవాలని చెప్పి మరి మీకు అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎఫ్డిసి కార్పొరేషన్ ద్వారా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఎండి గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ పార్కులు చాలా సుందరంగా తయారు చేయడం జరిగింది. వర్షం కూడా పడుతుంది. అందరూ కూడా దీన్ని ఆనందంగా, ఆహ్లాదకరంగా దీన్ని అందరూ కూడా ఉంచుకోవాలని చెప్పి కోరుతూ నేను సెలవు.